ఆధునిక కవయిత్రి, గాయకురాలు మరియు శ్రీకృష్ణుని భక్తురాలు. 16వ శతాబ్దంలో ఉత్తర భారతదేశంలోని హిందూ సాంప్రదాయంలో పేరొందిన భక్తురాలిగా తన జీవితాన్ని సాగించింది. మీరాబాయి 1498లోని రాజస్థాన్లో జోధ్పూర్ జిల్లా కుర్కీ గ్రామంలో ఒక రాజ్పుత్ రాజకుటుంబంలో జన్మించింది. ఒకరోజు మీరాబాయి తన 5వ ఏట ఒక వివాహాన్ని చూసింది. ఆ వివాహం గురించి అడుగుతూ నా వివాహం ఎప్పుడు జరుగుతుంది, నా భర్త ఎవరు అని తన తల్లిని అడగగా, తన తల్లి కాస్త దూరంలో ఉన్న కంచుకృష్ణుని విగ్రహాన్ని చూపిస్తూ ఆ కృష్ణుడే నీ భర్త అని చెప్పింది. మీరాబాయి తల్లి ఈ మాటను సరదాగా చెప్పినా మీరా మాత్రం కృష్ణుడే తన భర్త అని తలచి కృష్ణుడి ఆలోచనలలో మునిగిపోయింది. మీరాబాయి ఇది చూసిన తన తల్లిదండ్రులు మీరాకు ఇష్టం లేకుండా మేవాడ్ యువరాజు అయిన భోజ్రాజ్తో వివాహం జరిపించారు. మీరా 1518లో ఢిల్లీ సుల్తానేట్లో జరిగిన హిందూ ముస్లిం యుద్ధంలో గాయాలతో బయటపడిన మీరాబాయి భర్త 1521లో జరిగిన యుద్ధంలో మరణించాడు. మీరాబాయి బాబా మరణం తర్వాత మేవాడ్ రాజ్యానికి విక్రమ్ సింగ్ రాజయ్యాడు. మీరాబాయి అత్తమామలు మీరాను చంపడం కోసం చాలాసార్లు ఉరి తీయడానికి ప్రయత్నించారు. పువ్వులకు బదులుగా పాముతో ఉన్న బుట్టను పంపించారు. పాము కృష్ణుని విగ్రహానికి పువ్వుల దండగా మారడంతో మీరాకు ఎటువంటి ప్రాణహాని జరగలేదు. మీరాబాయి తను మేవాడ్ రాజ్యాన్ని విడిచిపెట్టి తీర్థయాత్రలకు వెళ్ళింది. తన చివరి రోజుల్లో మీరాబాయి ద్వారకాలోని బృందావనంలో నివసించింది. 1547లో కృష్ణుని విగ్రహంలోకి ప్రవేశించడం ద్వారా తను అదృశ్యమైంది. మీరాబాయి తన జీవితాన్ని కృష్ణునికి అంకితం చేసి భక్తి గీతాలను రూపొందించి వాటిని గానం చేయడంతో తను ఒక గొప్ప భక్తురాలిగా అంగీకరించారు. ఆమె స్వచ్ఛమైన భక్తి మార్గంలో నడిచిన తరువాత కాలం వారికి ఆదర్శప్రాయమయ్యింది. ఎవరైతే మీరాబాయి వలె కృష్ణుని భక్తితో ఆరాధిస్తారో తప్పక వారికి కృష్ణుని అండ లభిస్తుంది. జై శ్రీకృష్ణ. ధన్యవాదాలు.